ఈరోజు ఒక వినూత్నమైన ఒక విశిష్టమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాం. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. మన ఇంట్లో కాఫీ తాగితే చక్కగా ఒక బిందెడు కాఫీ పెద్ద మగ్గుడు కాఫీ తాగుతాం. కానీ బయట వస్తే చిన్న కప్పులో తాగుతాం. డియర్ ఫ్రెండ్స్, భార్య చనిపోయిన 10 నిమిషాలకే ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు మగవాళ్ళు. భర్త చనిపోయిన 5 రోజులకే ఇంకో మ్యారేజ్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. ఇది నెక్స్ట్ జనరేషన్ మీద కమింగ్ జనరేషన్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఇదేనా సీరియస్నెస్ ఆఫ్ ఎ రిలేషన్షిప్? ఒక రిలేషన్షిప్లో సీరియస్నెస్ ఇలా ఉంటుందా? సరే, పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే ముందుకెళ్ళారు, ఏదో చేశారు, అది వేరు. పిల్లలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మైండ్ మీద ఎఫెక్ట్ ఎలా పడుతుంది, వాళ్ళు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయగలరా లేదా, ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ ఉన్నారా అని లేకుండా వ్యభిచారం చేసే రాజేశ్వరి లాంటి వాళ్ళు, ఊళ్ళమ్ముకునే పార్వతిరెడ్డి లాంటి వాళ్ళు చక్కగా ఇలాంటి వాటికి నాంది పలికి తోడు నీడ జీవన్ సాథి అంటూ రోజు 1000 మందితో వాళ్ళ పిల్లలు కూడా పడుకొని ఆ కవిత, శుభ అండ్ ఆ బజార్ లంజ ఝాన్సీ, దాని 2 కూతురులు ప్రాస్టిట్యూట్స్, థీవ్స్, బెగ్గర్స్, ముష్టి వాళ్ళు, వ్యభిచారిణీళ్ళు, దొంగలు, వాళ్ళంతా వాళ్ళు ఎలాగో అలా వాళ్ళు చావేదో వాళ్ళు చేస్తారు, వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు. ప్రభా సరిత లాగా, సిగ్గులేని సుమిత్ర అండ్ దాని కోడళ్ళలాగా ముష్టి వాళ్ళు వ్యభిచారము, దొంగతనము, ముష్టి ఎత్తి బాగానే బిల్డింగులు, కార్లు, మోసాలు చేసి బాగానే మేడలు కట్టారు. ముష్టి వాళ్ళకేముంది? ఎస్, సీత, శివ, వెంకట్ శవాలెల్లి, సాయి ఆదిత్య, అమృత్ శవాలెల్లి, ఆ శ్రావణి, అరుముగం అండ్ వాళ్ళ అమ్మా నాన్నల శవాలెల్లి వాళ్ళు నాశనమై బూడిదవుతారు ఇహపరాల్లో విత్ దేర్ ఓన్ ట్రిక్స్ ఇన్ రియాలిటీ. బట్ కొంచెం సిగ్గు, శరం, పరువు, ప్రతిష్ట ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎంత ఇబ్బందిగా ఉంటాయి. వాళ్ళు చేసే ప్రతి పని ఒక దొంగతనం, వాళ్ళు చేసే ప్రతి పని వ్యభిచారము, దొంగతనం. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి ఒక అడుగు వేయండి. నెక్స్ట్ జనరేషన్స్ ఈ విషయానికి ఎలా స్పందిస్తారు? హౌ దే యాక్సెప్ట్ ఆర్ రిసీవ్ ఆర్ అని, ఎలా ఈ యొక్క విషయానికి వాళ్ళు ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే అదే విల్లింగ్ ఆర్ ఫీల్ బ్యాడ్? నాకైతే ఈ యొక్క ఈ అద్దాలు స్టక్ అయిపోతాయి, కొన్ని బంధాలు విడిపోవు. ఎయిర్టెల్ అట్లాగే ఈ కూలింగ్ గ్లాసెస్. ఈ రోజున రీడింగ్ గ్లాసెస్ ఎక్కడ కనిపించలేదు, 2-3 సెట్స్ ఉన్నాయి, అయినా కనిపించలేదు. ఒకటి కనిపించకపోతే ఇంకోటి కనిపిస్తుంది అని రెండోది పెట్టుకుంటే రెండోది కనిపించలేదు. సరే, ఫ్యూ డేస్ ఆర్ లైక్ దట్. ఒక్కొక్కసారి అలా ఉంటుంది. జగన్ సార్ చూడండి ఎలా వచ్చిందో టైం. ఫ్యూ డేస్ ఆర్ లైక్ దట్. సో డియర్ ఫ్రెండ్స్, అనుకోకుండా ప్రతిదీ మనకి అగెయిన్స్ట్గా అయింది. అనుకోలేదు ఇలా అగెయిన్స్ట్గా అవుతుంది. మన కుక్క మనని కరవడం ఏంటి? మన ఇంట్లో తిని పెరిగిన కుక్కలు, మన ఇంట్లో తిని ఎదిగిన పశువులు మనని కాటు వేయడం ఏంటి? ఇలా జరిగింది. దీనికి పరిష్కారం ఇంకొక కుక్కని తెచ్చుకోవడం, ఇంకొక పాముని పెంచుకోవడం కాదు. అవి కరుస్తాయేమో, ఆలోచించు.